వాళ్ళు చద్దిబువ్వ అంటే ఏంటి? రేపు పొద్దున్నే చద్దిబువ్వ చేసుకొని తినాలా? ఓకే కావ్య అంటుంది మాధురి. చూద్దాం నెట్ క్లారిటీ వచ్చాక. నెట్ క్లారిటీ వచ్చినా రాకపోయినా గూడా 1 అవర్ పెట్టు. నీకు తిరిగినా, తిరక్కపోయినా వచ్చినోళ్ళు వస్తా ఉంటారు. పోయినోళ్ళు ఎక్కడ చాలు చేస్తున్నారు. ఇక్కడ పంచాయతీలు చేస్తున్నారా? పంచాయతీలు చేస్తున్నారు. ఎక్కడ పంచాయతీలు చేస్తున్నారు? చదువు కోసం పంచాయతీ జరుగుతుంది ఈరోజు. మా ధరణికి అసలు తెలీదంట. నేను వింటూ ఒకేసారి వింటాం. హెల్త్ అలా ఉంది పూజిత సిస్టర్. హెల్త్ ఎలా ఉంది పూజిత సిస్టర్? ఏమైంది హెల్త్‌కి? ప్రవచనాలు వింటున్నావా? అవునవును. నేను చెప్పేదంతా మీకు ప్రవచనాల్లాగానే ఉండాలి ఈరోజు. మా ధరణికి చద్దిబువ్వ తెలీదంట. ఎలా ఎలా మన ఆంధ్రాలో ఉండాది చెప్తా ఉండు. హ్మ్. ధరణి ఒక ఐడియా వచ్చింది. వామ్మో! నాకు అర్థమైంది. నేను చెప్పు. యాడికా? నువ్వు చద్దిపువ్వు కోసం తెలుసుకోకుండా యాడికి పోయేది నువ్వా? నువ్వు యాడికి పోయేదిలే. నువ్వు ఈడే ఉండాలా. చద్దిపువ్వ తెలీదని మనకి ఇన్సల్ట్ చేస్తాం. మేము చద్దిపువ్వ బ్యాచు. హ్మ్. ఐ యామ్ ఫైన్ సూపరు. ఆ! మా చద్దిపువ్వ బ్యాచ్‌ని అవమానించినావు నువ్విప్పుడు. చద్దిపువ్వు అంటే తెలీదు. వామ్మో! నాకు అర్థమయింది. నేను జంపు. నువ్వు పోకూడదు. ధరణి. హ్మ్. చద్దిపువ్వ అంటే చద్దిబువ్వ అంటే ఏంటో తెలుసా అంటే, చద్దిబువ్వ రాత్రులు ఒక పర్సన్‌కి ఎక్కువ చేసేవాళ్ళు రైసు. ఎవరైనా కొత్త వాళ్ళొస్తారేమో, ఎవరైనా బంధువులు. అప్పుడు మనకు ఫోన్‌లు అవి ఉండేటివి కాదు. ఏ కామెంట్ ఎందుకు వదిలేసావు? ఏయ్! కామెంట్ ఎందుకు వదిలేసావు? నేను కూడా లైవ్ పెడతాను. ఎవరు వస్తారో చెప్పండి. నువ్వు పెట్టు. ఎందుకు రారు? అందరూ వస్తారు. నీ వాళ్ళు దోస్తులందరూ వస్తారు. వాళ్ళ బాబుకి హెల్త్ బాగలేదు. తనుకి బాగలేదు. నాసి లైవ్ స్టార్ట్ చేశారు. ఐ యామ్ గోయింగ్. మీ అక్క గదా! వెళ్తావులే. నువ్వు ఆ పేరు ఇక్కడ తీమాకు తల్లి. ఎందుకు గొడవలు, గొడవలు పంచాయతీలవుతున్నాయి. ఈ మధ్య నా కామెంట్స్ కనిపించట్లేదా కిషోర్ గారు? కిషోర్ గారికి. లేదు అలా ఏం లేదు. చదివానది. నేను లైవ్ పెడుతున్నాను. ఎవరు వస్తారు అంటున్నావు. నేను చదివాను. నువ్వు లైవ్ పెడితే ఎందుకు రారు? అందరూ వస్తారు. లైవ్ పెడితే తప్పేముంది పెట్టు. అందరూ పెడుతున్నారు గదా లైవు. ఈ మధ్య నా కామెంట్స్ కనిపించడం లేదా కిషోర్ గారికి అన్నావు. నేను వస్తాను మధు అన్నయ్య. నేను వస్తాను మధు అన్నయ్య అంటుంది. మధు మా ధరణి ఫస్ట్ ఉంటుంది మీ లైవ్‌కి. అప్పుడు దడుచుకుంటావు ధరణి నువ్వు. నా లైక్ ఎవడో దొబ్బేశాడు. ఈవినింగ్ 5కి లైవ్ పెడతాను. సపోర్ట్ చేయండి అంటుంది మాధవి. మాధవి కూడా లైవ్ పెడుతుందండి. మన వాళ్ళందరూ గూడా మాధవికి సపోర్ట్ చేయండి ఫస్టు. ధరణి, మాధురి, పూజిత, పూజీ ఏమైంది ఇప్పుడు చూడు మన ధరణి చెప్తుంది వాళ్ళ బాబుకి హెల్త్ బాలేదు. ఎవరికి ధరణి చెప్పు నువ్వు క్లారిటీగా వాళ్ళ బాబుకి హెల్త్ బాగోలేదు, తనకి బాగోలేదు అన్నావు. పూజీ వచ్చి ఐఎమ్ రెడీ, ఐఎమ్ ఆల్వేస్ హ్యాపీ, ఐఎమ్ ఫైన్, సూపర్ సూపర్ అంటుంది పూజీ. పూజీ ఎందుకు అబద్ధాలు ఆడుతుంది? ఓకే ఓకే మాధవి సిస్టర్ నేను వస్తాను లైవ్‌కి అంటుంది ధరణి. ధరణి ఎవరి బాబుకి బాగలేదు? ఎవరికి తనకి, తన బాబుకి బాగలేదన్నావు. ఎవరికి? పూజిత ఐఎమ్ ఫైన్ మా బాగానేలే బాగున్నాలే. అవునా పూజీ బాలేదా నీకు హెల్తు? ఐఎమ్ ఫైన్ మా బాగానే ఉన్నానులే. అవునా? ఓకే. ఓకే. బాగానే ఉండండి. ఎండల్లో ఎక్కువ తిరగకు మాకు. బాబుకి కొంచెం తగ్గలేదు. మెడిసిన్ వాడుతున్నానులే. నేను కిషోర్ అంత అందంగా ఉండనులెండి. కిషోర్ గారు అయ్యా దేవుడా! అవునారా మధు? నేను కిషోర్ అంత అందంగా ఉండనులెండి కిషోర్ గారు. మళ్ళా నాకే ఎందుకు చెప్పాలా ఆ వర్డు? మీ వాళ్ళకి ఎవరికో ధరణి ఏదో అడిగింది. ధరణికి చెప్పుకో. నాకెందుకు చెప్తున్నావు? నేను కిషోర్ అంత అందంగా ఉండనులెండి అన్నావు. ధరణి గారు అనాలే గాని కిషోర్ గారు అంటే నేనెప్పుడైనా అన్నానా? ఈ ధరణికి పీక పిసుకుతా అని చెప్పుతుంది. ఈ ధరణికి పీక పిసుకుతా అన్నీ చెప్పేస్తుంది. అవునా? చెప్పుకోవాలి కదరా!
తప్పేముంది? హెల్త్ ఇష్యూ వచ్చినప్పుడు చెప్పుకునే దానికేముంది?